హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క బొమ్మలమ్మ గుట్టను గురించి అయితే ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నేను ఈ కొండ దగ్గరికి వచ్చేసరికి మొత్తం నిర్మానుషంగా అయితే ఉన్నది. కొండ చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. కొండ పైకి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క కొండని వృషభాద్రి అని కూడా అంటారని చెప్పాను కదా. మనం దూరం నుండి ఈ యొక్క కొండను చూసినట్టయితే ఒక ఎద్దు ఆకారంలో అయితే కనిపిస్తుంది మనకి. సో అందువల్లనే ఈ యొక్క కొండని వృషభాద్రి అని కూడా అంటారు. అలాగే సిద్ధశిల అని ఎందుకు అంటారనేది ఈ కొండ పైకి వెళ్ళిన తర్వాత అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్, వేల సంవత్సరాల తెలుగు సాహిత్యానికి నిలువెత్తు నిదర్శనము ఈ యొక్క బొమ్మలమ్మ గుట్ట. అలాగే చారిత్రక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా ఈ యొక్క బొమ్మలమ్మ గుట్ట ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. అలాగే తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి దోహదం చేసినటువంటి తొలి తెలుగు కందపద్య శాసనము ఈ యొక్క కొండపైనే లభించిందని చెప్తారు. దానిని క్రీస్తుశకము 945లోనే జీనవల్లభుడు ఈ యొక్క కొండపైన చెక్కించినట్లుగా చరిత్ర ద్వారా అయితే తెలుస్తున్నది. ఫ్రెండ్స్, ఆ యొక్క శాసనము ఇప్పటికీ ఈ యొక్క కొండపైన అయితే మనం చూడవచ్చును. పైకి వెళ్ళిన తర్వాత మీకు ఆ యొక్క శాసనాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క బొమ్మలమ్మ గుట్ట వేములవాడ చాళుక్య ప్రభు అయినటువంటి 2వ అరికేసరి కాలంలో వృషభాద్రి పేరుతో గొప్ప జైన క్షేత్రంగా అయితే వెలుగొందింది. అలాగే రాష్ట్రకూటుల సామంతులైన వేములవాడ చాళుక్యులు క్రీస్తుశకము 750 నుండి క్రీస్తుశకము 973 వరకు మొదట బోధన్, ఆ తర్వాత వేములవాడను రాజధానిగా చేసుకుని సంపాదలక్ష రాజ్యాన్ని నేటి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా ప్రాంతాలను పాలించారని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. అలాగే గతంలో ఇక్కడ లభించినటువంటి 23వ జైన తీర్థంకరుడి పార్శ్వనాథుడి విగ్రహాన్ని కరీంనగర్లోని పురావస్తు శాఖ మ్యూజియానికి తరలించి అక్కడ భద్రపరిచినట్టుగా చరిత్ర ద్వారా అయితే తెలుస్తున్నది. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం కొండపైకి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొండపైన మనం చూస్తున్నటువంటి ఒక పెద్ద శిలనే సిద్ధశిలగా పిలుస్తారు. ఈ యొక్క శిలపైన చెక్కినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి శిల్పాలను మనం గమనించినట్టయితే ఈ యొక్క అమ్మవారిని చక్రేశ్వరి దేవిగా అయితే కొలుస్తారు ఇక్కడ. అలాగే జైన చక్రేశ్వరి అమ్మవారితో పాటు జైన తీర్థంకరుల విగ్రహాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఈ యొక్క చరిత్ర చూసుకున్నట్టయితే రాజనీతిజ్ఞుడు, విద్యా విశారదుడు, కవి పండిత పోషకుడిగా గుర్తింపు పొందినటువంటి 2వ అరికేసరి కాలంలో ఈ యొక్క బొమ్మలమ్మ గుట్టపై అనేక చారిత్రక నిర్మాణాలు కూడా జరిగాయి. అందులో త్రిభువన తిలక పేరుతో జైన బసదిని, మదన విలాసము పేరుతో ఒక ఉద్యానవనాన్ని జీనవల్లభుడు నిర్మించాడు. అలాగే ఈ యొక్క కొండకి సమీపంలో కవితా గుణార్ధము అనే చెరువును కూడా తవ్వించాడు. పంప మహాకవికి కవితా గుణార్ధవుడు అనే బిరుదు ఉండేది. ఆ యొక్క పేరునే ఈ యొక్క తవ్వించినటువంటి చెరువుకి కవితా గుణార్ధము అనే పేరును పెట్టాడు జీనవల్లభుడు. ఫ్రెండ్స్, ఆ కాలంలో జీనవల్లభుడు తవ్వించినటువంటి ఆ యొక్క చెరువును ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనం కొండ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి చూస్తే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అక్కడ దూరం నుండి కనిపించే చెరువే కవితా గుణార్ధము అనే చెరువు. ఫ్రెండ్స్, మనం నేరుగా కొండపైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పెద్ద శిలనే సిద్ధశిలగా అయితే పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క శిలపైన మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి విగ్రహాలను గురించి ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క శిలపైన చెక్కినటువంటి విగ్రహాలను గమనించినట్టయితే ఇక్కడ ఈ అమ్మవారిని చక్రేశ్వరి మాతగా కొలుస్తారు. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని జైన తీర్థంకరులు అని కూడా పిలుస్తారు. జైన చక్రేశ్వరి అమ్మవారితో పాటు పక్కన జైన తీర్థంకరుల విగ్రహాలను కూడా ఇక్కడ చెక్కారు. అలాగే ఈ యొక్క చక్రేశ్వరి అమ్మవారి విగ్రహం కింద మనం చూసుకున్నట్టయితే ఒక శిలాశాసనం అనేది మనకు కనిపిస్తుంది కదా. ఈ యొక్క శిలాశాసనము 14.5 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. దీనిని త్రిభాషా శిలాశాసనం అని అంటారు. ఫ్రెండ్స్, ఈ యొక్క శాసనంలో సంస్కృతము, తెలుగు, కన్నడ భాషల్లో అయితే ఈ యొక్క శాసనాన్ని అయితే చెక్కించారు. అలాగే ఈ యొక్క త్రిభాషా శాసనం ద్వారానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించినట్లుగా చరిత్ర ద్వారా అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, దీని చివరిలో చెక్కినటువంటి 3 తెలుగు కంద పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు చివరిలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క శాసనము పంప మహాకవి సోదరుడైనటువంటి జీనవల్లభుడు
నన్నయ్య కంటే 100 ఏండ్ల ముందువాడని చెప్తారు. నన్నయ్య రచించినటువంటి మహాభారత రచనకు 100 ఏళ్ల పూర్వమే జీనవల్లభుడు ఈ యొక్క పద్యాలను శాసనాల్లో చెక్కించి చరిత్రబద్ధం చేశాడని చెప్తారు. తద్వారా నన్నయ్య కన్నా ముందుగానే తెలుగులో పద్య రచన చేసినటువంటి పంప మహాకవిగా చరిత్రకెక్కాడని చరిత్ర ద్వారా అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, శాసనం ద్వారా లభించినటువంటి తొలి తెలుగు కంద పద్యములను 3 కంద పద్యములను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. జినభవనములెత్తించుట జినపూజల్ సేయుచునికి జినమునులకు నత్తిన అన్నదానం బీవుట జినవల్లభు బోలగలరే జినధర్మపరుల్. జినభవనములెత్తించుట జినపూజల్ సేయుచునికి జినమునులకు నత్తిన అన్నదానం బీవుట జినవల్లభు బోలగలరే జినధర్మపరుల్. దినకరు సరి వెల్గుదుమని జినవల్లభు నొట్ట నెత్తు జితన వినుచున్ మణుజుల్ గల్గరె దాత్రిన్ వినతిచ్చుడు ననియ వృత్త విబుధ కవీంద్రుల్. దినకరు సరి వెల్గుదుమని జినవల్లభు నొట్ట నెత్తు జితన వినుచున్ మణుజుల్ గల్గరె దాత్రిన్ వినతిచ్చుడు ననియ వృత్త విబుధ కవీంద్రుల్. ఒక్కొక్క గుణంబు గల్గుదు రొక్కన్నిగాకొక్క లెక్కలేదెవ్వరికిన్ లెక్కింపనొక్కలక్కకు మిక్కిలి గుణపక్షపాతి గుణమన గుణముల్. ఒక్కొక్క గుణంబు గల్గుదు రొక్కన్నిగాకొక్క లెక్కలేదెవ్వరికిన్ లెక్కింపనొక్కలక్కకు మిక్కిలి గుణపక్షపాతి గుణమన గుణముల్. ఫ్రెండ్స్, ఈ యొక్క 3 పద్యములని తొలి తెలుగు కంద పద్యములుగా చెప్తారు. ఫ్రెండ్స్, అక్షర దోషం ఉన్నా ఉచ్చారణ దోషం ఉన్నా కూడా క్షమించగలరు. ఫ్రెండ్స్, ఈ యొక్క గుట్టపైన జైన చక్రేశ్వరి మాతతో పాటు ఇరువైపులా జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కి ఉండడం వల్ల స్థానికులు దీనిని బొమ్మలమ్మ గుట్టగా పిలుస్తారు. ఫ్రెండ్స్, అది బొమ్మలమ్మ గుట్ట యొక్క చరిత్ర. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.